తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిని బయటకు తీసే పనిలో ఏసీబీ ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్, నూనె శ్రీధర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ ప్రస్తుతం మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో సోదాలు కొనసాగిస్తోంది. ఈ సోదాలు బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో ఉదయం 6 గంటల నుండి కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జైరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి మా బ్యూరో చీఫ్ రానా జాయిన్ అవుతున్నారు. రానా, ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అవినీతిలో అప్పట్లో ఇరిగేషన్లో పనిచేసినటువంటి కీలకమైనటువంటి ఆఫీసర్స్, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఈలుగా పనిచేసినటువంటి వారు కానీ, ఈఎన్సీలుగా పనిచేసినటువంటి వారు కానీ, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు నజర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు భారీ ఎత్తున ఆస్తులు కానీ, బంగారం కానీ, అలాగే స్థిరచర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా దొరికాయి. నగదు కూడా బాగా దొరికాయి. బ్యాంకులో పెద్ద ఎత్తున కూడా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిల్వలు కూడా దొరికినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే తర్వాత హరిరామ్ అయిపోయిన తర్వాత ఈఈగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ని అప్పట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేసినప్పుడు అక్కడ కూడా భారీ స్థాయిలో అవన్నీ కూడా దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా పెద్ద స్కామ్ కాబట్టి ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా అప్పట్లో కమిషన్లో విచారణ కూడా చేసింది. విచారణ చేసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా తాము చేసినటువంటి ఇవి కానీ, తర్వాత ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పెరిగాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు కొంతవరకు కూడా స్టేట్మెంట్లు రికార్డు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లోటస్ రోల్డానా ఈ యొక్క అపార్ట్మెంట్లోనే మాజీ ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు ఇక్కడే ఆయన నివాసం ఉంటుంది. ఇక్కడ దీంతో పాటు ఇంకా కరీంనగర్ కానీ, జైరాబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బంధువుల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి అక్కడంతా కూడా ఏసీబీ అధికారులు మొత్తం చెక్ చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఫోన్లు కూడా అది ఏసీబీ అధికారులు తీసుకున్న తర్వాత మొత్తం ఆ డాక్యుమెంట్స్ కానీ అవంతా కూడా వారు పరిశీలన చేసిన తర్వాత ఎంతవరకు రికవర్ అయింది, ఎంతవరకు దొరికింది, దాంతోపాటు ఇప్పుడు ఈ దాడులు కొంచెం ముగిసిన తర్వాత మళ్ళీ బ్యాంకులు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యాంకుల్లో కూడా వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎంతవరకు కూడా నగదు నిల్వ ఉంది, దాంతోపాటు వీళ్ళు ఎక్కడెక్కడ మొత్తం ఆస్తులు కొనుగోలు చేశారన్న దానిపై ప్రధానంగా ఏసీబీ అధికారులు ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కేవలం మురళీధర్ రావు ఇంట్లోనే కాకుండా కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది ఇటు జహీరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ 10 చోట్ల కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ యొక్క అంటే ఈయన ఛార్జ్ తీసుకున్న తర్వాత జరిగినటువంటి ఆస్తుల అభివృద్ధి గురించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పెరిగాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేట్టుగా మనకి సమాచారం అవుతుంది. దానితో పాటు మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బినామీల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి బినామీల పేర్ల మీద ఆస్తుల కొనుగోలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏసీబీ అధికారులు ఎప్పుడు రైడ్స్ చేసినా ఖచ్చితంగా ఈ బినామీ ఆస్తులు అనేది బయటపడినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే వాళ్ళిద్దరూ హరిరామ్ కానీ, తర్వాత నూనె శ్రీధర్ కానీ వాళ్ళ ఇంట్లో 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు గతంలోనే బయటపడాయి. సో ఇప్పుడు చూడొచ్చు, కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు అప్పట్లో తనకు ఏమీ తెలియదు, అసలు ఏం జరిగిందో నాకు ఇప్పటి వరకు ఒక ఐడియా లేదంటూ కూడా అప్పట్లో కమిషన్ ముందు ఆయన మొత్తం స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఈ మొత్తం మురళీధర్ రావుకు సంబంధించిన అంశంలోనే ఏసీబీ అధికారులకి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇవాళ రైడ్స్కి వచ్చారు. రైడ్స్ చేసినప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఉదయం 6 గంటల నుంచి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 6 గంటల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. సో ఇవాళ నైట్ వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి ఎంతవరకు ఈ రైడ్స్లో ఏమేమి దొరుకుతాయి, ఏంటి ఆయన పాత్ర ఏంటి, ఎంతవరకు అక్రమ ఆస్తులు ఆయన సమాచారం ఆయన కుటుంబ సభ్యులపైన కానీ, బినామీ ఆస్తులు కానీ ఏ విధంగా ఉన్నది కూడా మనకు సేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా. అలాగే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇరిగేషన్ శాఖ అక్రమాలపై
తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒకరి తర్వాత ఒకరు వెనుక ఒకరు బయటపడుతూనే ఉన్నారు. ఏసీబీ వీళ్ళందరి మీద కూడా ఫోకస్ పెట్టింది ప్రత్యేకంగా. ప్రస్తుతం సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరి మీద అయితే నిఘా ఉందో వాళ్ళ ఇళ్లలో ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, బినామీలు అందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది.